నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు బజార్లలో తక్కువ ధరకే కందిపప్పు బియ్యం అమ్మకాలు. గాంధీనగర్ గంగానమ్మపేటలోని రైతు బజార్లో గల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. కార్మికులు ఘనంగా జరుపుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడిపేందుకు కీలక పాత్ర పోషిస్తామన్న నాయకులు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలిలో గాంధీనగర్ గంగానమ్మపేట రైతు బజార్లో కందిపప్పు బియ్యం తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రారంభించారు. ఒక్కొక్కరికి కేజీ చొప్పున అందజేశారు. రైతు బజార్లో తక్కువ ధరకు కందిపప్పు బియ్యం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలిలోని గాంధీనగర్ గంగానమ్మపేటలోని రైతు బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రైతు బజార్లో కిలో కందిపప్పు 160 రూపాయలకు, అలాగే బియ్యం కిలో 48-49 రూపాయలకు ప్రజలకు అందించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలియజేశారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గురువారం ఉదయాన్నే తొలుత క్వింటా కందిపప్పు, 8 క్వింటాళ్లు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున పావులూరి రాంబాబు, కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ నుండి సుగ్గుల వెంకటప్పయ్య, అద్దంకి మోహన్, డిప్యూటీ తహసీల్దార్ జేవీఎస్ఎన్ మూర్తి, ఏఎస్ఓ పి వాణి, రైతు బజార్ ఆఫీసర్ టి రామకృష్ణ ప్రభుత్వాలు పాల్గొన్నారు. ఈరోజు రైతు బజార్లో ప్రభుత్వం డిసిజన్ వలన ఇక్కడ ఇంకొకటే స్టాల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ స్టాల్లో అందరి కోసం కందిపప్పు తర్వాత రైస్ మనం కొంచెం సబ్సిడైజ్ ప్రైస్లో అవైలబుల్ చేస్తాం. ఇక్కడ అందరూ వస్తే వాళ్ళు కొనుక్కుంటారు అంతే. ఈ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఈ రైస్ విపరీతంగా రేటు పెరిగిపోవడంతో మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రైతు బజార్లో మనం కందిపప్పు వచ్చే వాళ్ళకి ఏమో 160 రూపాయలు కేజీ, అట్లాగే రైస్ వచ్చే వాళ్ళకి స్టీమ్ బియ్యం వచ్చే వాళ్ళకి 49, మన పచ్చి బియ్యం వచ్చే వాళ్ళకి 45 రూపాయల చొప్పున మేము రైతు బజార్లో తెనాలి రైస్ మిల్ అసోసియేషన్ తరఫున మా రత్నా సెంటర్లో రైతు బజార్లోను, గంగానమ్మపేటలో రైతు బజార్లో ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి తెనాలి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు వాణి అండి. గుంటూరు డిఎస్ఓ ఆఫీస్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఏంటంటే మనకు నిత్యావసరాల ధరలు బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు వంటగదిలో కందిపప్పు బియ్యం అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి మా సామాన్య ప్రజలకి కొంచెం రేటు ఎక్కువగా ఉండడం మూలాన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గ్రహించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఎండి గారు ఇతర అధికారులతో చర్చించి మనం కొంచెం మిల్లర్స్తోనూ వాళ్ళతోనూ మాట్లాడి మనం కొంచెం తక్కువ ప్రైస్కే ఈ కమోడిటీస్ అనేవి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ ద్వారా వీటిని సామాన్యులకు అందిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెనాలి ఆర్టీసీ డిపో నందు యూనియన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఎంప్లాయీస్ యూనియన్ జెండాని ఆవిష్కరించారు. తదనంతరం నాయకులు మాట్లాడుతూ 73వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఎంప్లాయీస్ యూనియన్ 1952లో ఆర్టీసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ఎంప్లాయీస్ యూనియన్ స్పందించి యాజమాన్యంపై పోరాటం చేసి ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం చూపిందని వారు అన్నారు. అలాగే ఆర్టీసీని అభివృద్ధి బాటలో నడిపించే దానిలో ఎంప్లాయీస్ యూనియన్ తమ బాధ్యతలను నెరవేరుస్తూ వస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి సాంబశివరావు, పి యలమందయ్య, ఈ విజయ్ కుమార్, ఐ రాజేష్ ఖన్నా, పి వీరయ్యబాబు, ఆర్ ముక్తేశ్వరరావు, ఏవి కృష్ణారెడ్డి, వైఎస్ రావు, కె బాబు, ఎం సుధాకర్ రావు, ఎం మనోజ్ కుమార్, బిఎస్ రావు, బి ఈశ్వరరావు, డిపిఎస్ రావు, జి పోలేరమ్మ, డిఎల్పి దేవి, భూలక్ష్మి, ప్రసన్న, ఫాతిమా, జ్యోతి, కె కమలకుమారి, టీవీ లక్ష్మి, ఎస్కే రబ్బాని, రాఘవయ్య పాల్గొన్నారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి
72 సంవత్సరాల నుండి 73 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎంప్లాయీస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా తెనాలి డిపోలో కూడా ఉత్సవాలు జరుపుకుంటూ జెండా వందన కార్యక్రమం జరిగింది. ఇది 1952లోనే ఆర్టీసీ పుట్టినప్పటి నుంచే ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసి అనేక కార్మికులకు అనుకూలమైన అనేక విషయాల్లో విజయాలు సాధించడం జరిగింది. 2020లో ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనమైన తర్వాత కూడా కొత్త రకమైన సమస్యలు ఉద్భవించినాయి. ఇవి సంస్థ ఆర్టీసీలో కలిసినా కూడా ఇది పోరాటం అయితే పోరాటం చేసే విధానం మారింది, కానీ పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఇంకా అనేక విషయాల్లో ఉంది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని, తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంప్లాయీస్ యూనియన్ పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జెండాను ఎగరవేసి మరి కార్మికులకి స్వీట్లు పంచి మరి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. మరి 1952లో ఆర్టీసీ సంస్థ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే 72 సంవత్సరాలు నిరంతరం పోరాటాలు చేస్తూ కార్మిక సమస్యల మీద, అలాగే మరి సంస్థను నిలబడటం కోసం ఎన్నో రకాలమైన ఉద్యమాలు చేసి మరి ఎంప్లాయీస్ యూనియన్ ముందుంది. ఈ రోజున ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కూడా ఏపీజేఏసీ అమరావతితో అనుబంధంగా కలిసి పనిచేస్తూ ఎప్పటికప్పుడు కార్మికుల సమస్యలు అలాగే సంస్థ నిలబడటం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రిప్రజెంటేషన్ల ద్వారా ముందుకెళ్తా ఉన్నాం. కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ 36వ వర్ధంతి సందర్భంగా చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని గురించి ప్రస్తావించారు. దేశ రక్షణలో ఒక సైనికుడిగా కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని విశ్రాంత ఉపాధ్యాయులు వేజేళ్ల ఉమామహేశ్వరరావు అన్నారు. చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమం నందు కెప్టెన్ విజయప్రసాద్ 36వ వర్ధంతి సందర్భంగా వైఎల్ నారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు వేజేళ్ల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైఎల్ నారాయణ మీనాకుమారి దంపతులకు జన్మించిన కెప్టెన్ విజయప్రసాద్ 12వ తరగతి వరకు కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకుని తదనంతరం హిమాచల్ ప్రదేశ్ డహాన్ నందు ఉన్న మిలిటరీ క్యాంపస్లో చేరారని అన్నారు. అనతి కాలంలోనే పారా మిలిటరీ కమాండర్ అయ్యారని 1987లో శ్రీలంక వెళ్లి శాంతి దళంలో ఆయన సేవలు అందించారని ఉమామహేశ్వరరావు తెలిపారు. 1988 జూలై 11వ తేదీన తమిళ ఈలం టైగర్ ప్రభాకర్ వరంతో జరిగిన పోరులో వీరమరణం పొందారని వేజేళ్ల ఉమామహేశ్వరరావు తెలియజేశారు. దేశం కోసం తన ప్రాణాలర్పించిన విజయప్రసాద్ కెప్టెన్ ఎర్రమనేని విజయచంద్ జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం సమాజం కోసం సేవలు అందించాలని వేజేళ్ల ఉమామహేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో జి మురహర్రావు, ఆర్ ఆనందరావు, భుజంగరావు, వేజేళ్ల నవ్య పాల్గొన్నారు. కెప్టెన్ విజయప్రసాద్ 36వ వర్ధంతి ఈ రోజునే ఈ శబరి వృద్ధాలయంలో నిర్వహించుకుంటున్నాం. మరి కెప్టెన్ విజయప్రసాద్ మరి ఎర్రమనేని లక్ష్మీనారాయణ గారి ఏకైక పుత్రుడు. 36 సంవత్సరాల క్రితం శాంతి దళంలో శ్రీలంకలో పనిచేస్తూ పరమపదించారు. భారతదేశం తరఫున శాంతి దళంలో ఆ రోజునే పారా కమాండోగా వెళ్ళి అక్కడ ప్రభాకరన్ మీద ఎంతో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తర్వాత కొంతకాలానికి అదే ప్రభాకరన్ ఎక్కడైతే ఈ కెప్టెన్ విజయప్రసాద్ మరణించారో అదే ప్రాంతంలో మరణించడం కూడా జరిగింది. ఏదైనా భారతదేశానికి ఒక గర్వించదగినటువంటి ఒక సేనానిగా, మన భారతదేశం ముద్దుబిడ్డగా అతను మన తెనాలివాసిగా మన అందరికీ తెలుసు. అతను ఆదర్శంగా నేటి యువత తీసుకుని మరి దేశం కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి త్యాగ పురుషుల్లో మరి కెప్టెన్ విజయప్రసాద్ ఒకడు. అది మన తెనాలికి గర్వకారణం. విజయప్రతాప్ గారి తండ్రి గారికి, తల్లి గారికి ముందుగా నమస్కారాలు. ప్రసాద్ గారు సైన్యంలో పనిచేస్తూ శ్రీలంక వాళ్ళ తరఫున యుద్ధానికి వెళ్ళిన సమయంలో వారు విరోచితంగా పోరాడి ప్రత్యర్థులు శత్రువుల చేతిలో వీరమరణం చెందటం జరిగింది. ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క దేశాన్ని రక్షించుకునే స్థితిలో ఉంటుంటారు. అట్లాగే మన వీరప్రసాద్ గారు, 'భారతదేశం తరఫు సేనలో చేరి
ఇతర దేశాల నుంచి రక్షణగా నిలిచారు. వారిలాగానే ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, తర్వాత దేశం కోసం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షులు డాక్టర్ కటకం కౌశిక్ సాయి పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ కటకం కౌశిక్ సాయి పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వాసులకు అన్నదానం చేశారు. కౌశిక్ సాయి తండ్రి ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల మానవతా స్వచ్ఛంద సంస్థకు ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవటం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ కొంత సమాజానికి సేవందించే దృక్పథం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవ దేహానికి ఆరోగ్యం ఇచ్చేవారే వైద్యులని, వారు భగవంతునితో సమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి ఆశ్రమ వాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కటకం ధనలక్ష్మి, యశ్వంత్ సాయి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కౌశిక్ సాయి జన్మదిన సందర్భంగా తెనాలిలో ఉన్న మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమంలో వృద్ధులకు ఫ్రూట్సు మరియు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలా సేవ చేయడం ద్వారా నాకు ఎంతో సంతృప్తి కలిగింది. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పినట్లుగా ఈ సేవలో చేయటం ద్వారా స్ఫూర్తి కలిగి మరికొంతమంది పుట్టినరోజు వేడుకలు, వివాహ వేడుకలు సందర్భంగా మా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తే వారికి అండదండలుగా నిలిచిన వాళ్ళు అవుతాము. తద్వారా వృద్ధులకి మనవంతుగా సహకారం అందించిన వాళ్ళు అవుతాము. మానవాళి మహోపకారం చేసే మానవతా సంస్థ తెనాలి సభ్యులుగా సేవలు అందించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. మానవతా సంస్థ ఆశయాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో పవిత్రంగా నిర్వర్తించాలనేది నా ఆకాంక్ష. మానవతా లక్ష్యం ఏంటంటే దుఃఖ సమయంలో ఉన్నవారికి తమ ద్వారా ఏదైనా సహాయం చేయడమే మానవతా లక్ష్యము. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎల్లవేళలా పనిచేస్తానని, నా వంతుకు కృషి చేస్తానని. కౌశిక్ సాయి బర్త్డే సందర్భంగా తండ్రి గారు ఓంకార్ ప్రసాద్ గారు తెనాలి మానవత ప్రెసిడెంట్ ఈ మధ్యన ఎన్నికయ్యారు. చాలా సంతోషం. కటకం అసలు వారి పేరు కటకం వెంకట ప్రసాద్ గారు, కానీ మేమందరం కూడా తెనాలి చుట్టుపక్కల అన్ని ఊళ్ళో కూడా ఓంకార్ ప్రసాద్ గారు అంటే తెలుస్తుంది. ఆ సృష్టికి మూలం ఓంకారం కాబట్టి వారు ఓంకారం పెట్టుకున్నారు. సుపరిచితులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చదివించారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పిల్లల బాధ్యత ఎంత తీసుకున్నారంటే కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని ఉన్నత ఉద్యోగం, ఒకళ్ళేమన్నా బీఆర్టీకే లేదండి ఆర్కిటెక్చర్గా ఒకళ్ళు ఫైనల్గా వస్తున్నారు, మరొకరేమో డాక్టర్ ఎంబీబీఎస్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ గాంధీ ఆశ్రమానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే సేవాభావము ప్రసాద్ గారిలోనూ వారి యొక్క కుటుంబంలోనూ కూడా ఉన్నది. ప్రతి మానవుడు కూడా సత్యాన్ని, ధర్మాన్ని ఆశ్రయిస్తే సమాజం చాలా బాగుంటుంది. వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యము భగవంతుడు సమానం. ఎంత బాధ అంటే ఒక వైద్యుడే తీర్చగలడు. అటువంటి వైద్యుడు ప్రతి వాళ్ళకి అవసరమే. పన్ను నొప్పి వచ్చినా, మరి కడుపులో నొప్పి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా డాక్టరే చేయాలి. అది భగవంతుని యొక్క ప్రతిరూపంగా నేను భావిస్తాను. అటువంటి కౌశిక్ సాయిని ఈ రోజున మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గాంధీ ఆశ్రమం తరఫున గాంధీ మహాత్ముడి యొక్క ఆశీస్సులు నిత్యము కౌశిక్ సాయికి కలగాలని, ముఖ్యంగా మా ప్రసాద్ గారు వారి శ్రీమతి గారికి వారి చిన్న కుమారుడు దళిత ఉద్యమ నేత కనపర్తి యేసురత్నం జయంతిని స్థానిక అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దళిత ఉద్యమ నేత కనపర్తి యేసురత్నం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ దళిత ఉద్యమ నేత యేసురత్నం దేశ విదేశాల్లో దళిత వాణిని వినిపించి అనేక ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. ఆయన స్ఫూర్తితో సాంఘిక ఆర్థిక విప్లవాల బాటలో నడవటమే ఆయన ఆశయాన్ని నెరవేర్చడమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జల్లి గంటయ్య, ఎం ప్రభాకర్ రావు, పినపాటి రవికుమార్ ప్రభృతులు పాల్గొన్నారు. కనపర్తి యేసురత్నం గారు యొక్క 68వ జయంతి సందర్భంగా ఈరోజు మన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకు యేసురత్నం గారి మనం స్మరించుకోవాలి? దళిత విముక్తి కోసం ఆయన నిరంతరం పాటుపడ్డాడు. మార్క్సిజం, అంబేద్కరిజం రెండు జమిలీగా అప్పుడు చేసినప్పుడే ఈ దళిత విముక్తి జరిగిద్దని ఆయన ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్ లాగా ప్రజలతో జీవించి ప్రజలకు నేర్పించి ప్రజా ఉద్యమకారుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ జయంతి కార్యక్రమంలో మిత్రులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ జనకథ వ్యవస్థాపకుడైన మేకతోటి ప్రభాకర్ గారు, అదేవిధంగా భారత బచావో నాయకులు అందే శ్యామ్ గారు, భీమ్రేడ్గా పేరుంది తన జీవితాంతం కూడా అంబేద్కరిజాన్ని ప్రచారం చేసుకుంటున్న భీమ్రేడ్ కంచెల శేషు గారు, అలాగే మరి కనపర్తి యేసురత్నం గారి 68వ జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం కూడుకోవటం అనేది ఎంతో ఆశాజనకమైన విషయం. కారణం ఏంటంటే ఒక కవి అంటాడు, ఎవడు బ్రతికితే వాడేరా ఈ అసూయ లోకాన, నీవాడు నావాడనే భ్రమలు ఎందుకురా ఈ లోకాన అంటాడు. ఈ సమకాలీన పరిస్థితుల్లో ఎక్కడైతే కష్టం ఉన్నదో, ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో, తాను ఏ జాతిలో అయితే పుట్టాడో మరి ముఖ్యంగా ఆ జాతి కొరకు ప్రత్యేకంగా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఏదో ఒక రోజున ఈ దేశంలో సమాజ స్థాపన జరగాలని తన కష్టార్జితమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా తను, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు, ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో, కనపర్తి యేసురత్నం అని పూర్తి పేరుతో మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో పిలువబడింది యేసురత్నం గారే. వాళ్ళ నాన్న పేరు కూడా కొట్టి దానియాలు. ఈ యేసురత్నం గారి జయంతిని ఈ సమకాలీన పరిస్థితుల్లో, ఈ ఆధునిక పోకడలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జయంత్యుత్సవాన్ని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం అనేది ఎంతో అభినందించదగిన విషయం. కారణం ఏంటంటే ఆశ్చర్యకరం. ఒక 100 సంవత్సరాల క్రితం ఆయన మరి కాలం చేసిన వ్యక్తి కాదు. లాస్ట్ ఇయర్ ఆయన చనిపోయింది. మరి అప్పటికే చాలా కార్యక్రమాలు మేమందరం కూడా నిర్వహించడం జరిగింది. మానవత్వం అడిగంటిపోతున్న ఈ రోజుల్లో కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు అదే నిబద్ధతతో నిలబడ్డటువంటి మహోన్నతమైన ఆదర్శమూర్తి కనపర్తి యేసురత్నం. అందుకే ఆయన్ని ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అన్నారు. ఈ రోజుల్లో మనం చూడలేము అట్లాంటి వ్యక్తుల్ని. ఉద్యమాన్ని నిబద్ధతతో ముందుకు నడిపించడమే కాకుండా భవిష్యత్ తరానికి ఒక మార్గదర్శకత్వంలో ఆయన్ని చూసి తర్వాత తరాలు నడవచ్చు. అట్లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న యేసురత్నం అన్న చాలా సాధారణంగా, చాలా సహజంగా అందరి మధ్య జీవించి అర్ధాంతరంగా వెళ్ళిపోవటం చాలా బాధాకరం. ఆయన జన్మదినోత్సవాన్ని, వర్ధంతిని జరుపుకోవటం నిజంగానే. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు 7,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పులక శివసాంబిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ శ్రీ ప్రకాష్ జైన్ను కలిసి పసుపు రైతులకు సహకరించినందుకు రైతులతో కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు కోల్డ్ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మొలక శివసామిరెడ్డి తెలిపారు. నాయకులు, రైతులు ప్రస్తుత మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని కనీసం 10,000 రూపాయలైనా ఇప్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించకపోవడంతో 7,000 రూపాయలను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనివల్ల రైతాంగం 20,000 కోట్ల 20 లక్షలు నష్టపోయినట్లు సాంబిరెడ్డి తెలిపారు. సబ్ కలెక్టర్ని కలిసిన వారిలో చందు సత్యనారాయణ, పసుపు రైతుల కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య, దేవభక్తుని నాగ వీర బసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు,
గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిముంత రామారావు, తుమ్మల శ్రీనివాసరావు, రామారావు, తుంగల వీరరాఘవులు ఉన్నారు. మా పేరు చంద్ర సత్యనారాయణ. అత్తోటి నుంచి వచ్చాం. మాతో పాటు ఇంకా రైతులు వీర్రావులు గారు, రామారావు గారు, తన్నీరు శ్రీనివాసరావు గారు, మేమంతా పసుపు రైతులు అండి. ఈ పసుపు మేము దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీలో పెడితే పసుపు అది పైరైందని చెప్పి మేము గవర్నమెంట్ దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళంతా చూసుకుని మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ నష్టపరిహారం కింటాకి 7,000 చొప్పున మాకు శాంక్షన్ చేశారు. ఇన్సూరెన్స్ దీని తాలూకా మొత్తం అది మాకు తొందరగా ఇప్పించమని మళ్ళీ కలెక్టర్ గారిని అడుగుదామని చెప్పి వచ్చాము. శుభమహేశ్వరి దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ తగలబడి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల్లో పసుపు రైతులంతా కూడా ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం, పసుపు రైతులు అందరూ కలిసి గత ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని, అధికారుల్ని కూడా కలవటం జరిగింది. కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని కలవటం జరిగింది. నిన్న రైతులంతా కలిసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మేము కూర్చొని మాట్లాడుకోవటం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే అటు రైతులు, అధికారులు, అదేవిధంగా కోల్డ్ స్టోరేజీ యజమాని ముగ్గురం కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఒక ఒప్పందానికి వచ్చాం. ఇది క్వింటాకి 7,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది ఇన్సూరెన్స్తో అట్లాగే యజమానితో సంబంధం లేకుండా క్వింటాకి 7,000 రూపాయలు ఇవ్వటానికి మంత్రి గారు చెప్పారు. అట్లాగే వ్రాతపూర్వకంగా కూడా మేము రాసి ఇవ్వటం జరిగింది. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో గర్భాశయ క్యాన్సర్ నిరోధంపై అవగాహన సదస్సును జరిపారు. సంతోషకరమైన, శుభకరమైన రోజును ఏదో ఒక సేవతో గడపటం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి, హ్యాపీ హాస్పిటల్ తెనాలి నిర్వాహకురాలు డాక్టర్ పావని ప్రియాంక అన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్, చిత్ర రవిచంద్రన్ దంపతుల వివాహ వార్షికోత్సవం రోజైన గురువారం ప్రపంచవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. అందులో భాగంగా వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో గర్భాశయ క్యాన్సర్ నిరోధంపై అవగాహన సదస్సును జరిపారు. డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ప్రాథమికంగా గుర్తించడం, నివారణ, వ్యాక్స్ వంటి అంశాలను వివరించారు. క్లబ్ ప్రెసిడెంట్ గంగిశెట్టి లీలారాణి, కార్యదర్శి గొల్లపూడి అనురాధ, కోశాధికారి వక్కలగడ్డ విజయలక్ష్మి, ఐఈసీ ఆఫీసర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, కొత్తమాసు పద్మావతి, అమరా కళ్యాణి, సుగ్గుల లక్ష్మి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్కి హ్యాపీ హాస్పిటల్ డాక్టర్ మేడం పావని ప్రియాంక గారు గర్భసంచి నిరోధక, క్యాన్సర్ నిరోధక అవగాహన సదస్సుని ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాంకి మాకు సహకరిస్తున్న మేడంకి ధన్యవాదాలు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు మరియు చిత్రా గారుల దంపతుల మ్యారేజ్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్లబ్స్, మన వాసవి క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉమెన్స్కి ఎస్పెషల్లీ సంబంధించినటువంటి అవగాహన సదస్సులు, బ్లడ్ గ్రూపింగ్ మెడికల్ క్యాంప్ మరియు ఈరోజు మన హ్యాపీ హాస్పిటల్లో తెనాలి వాసవి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాల గురించి మరియు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా వివరించటము మరియు కొన్ని మెడికల్ ఇన్వెస్టిగేషన్ అంటే టెస్టులు కూడా చేయడం జరిగింది. అందరికీ ఈ మధ్య మనం అందరం చూస్తున్నాం, చాలామంది వరకు ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా గర్భసంచి క్యాన్సర్తో నెంబర్ ఆఫ్ కేసెస్ స్పైక్ అని, అంటే ఒకప్పుడు 100లో 1 మనిషికి ఉండే గర్భసంచి క్యాన్సర్ ఇప్పుడు మన వీధిలో ఒక 100 మంది ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 26 మంది ఈ గర్భసంచి క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్స్లో 50% క్యాన్సర్స్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని వైరస్ కారణంగానే ఈ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్కి టీకా ఉందండి, ప్రత్యేకమైన టీకా
ఖచ్చితంగా 7 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల వేసుకోవచ్చు. అంతకుముందు మనం 13 ఇయర్స్కి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి కూడా ఇవ్వచ్చు. కనీసం 10 సంవత్సరాలు 10వ పుట్టినరోజు చేసిన వెంటనే పుట్టినరోజు కానుకగా మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఖచ్చితంగా గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాని వేయించాలి. 10th బర్త్డే గిఫ్ట్గా మీరు పిల్లలకి ఈ క్యాన్సర్ టీకా వేయించగలిగితే ముఖ్యంగా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మానవత్వం ఉన్న చోటే దైవత్వం ఉంటుందని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమ నిర్మాణానికి 5 లక్షల విరాళం ఇచ్చిన స్వర్గీయ మందలపు అహల్య 20వ జయంతిని పురస్కరించుకుని ఆశ్రమంలో ఆమెకు ఘన నివాళులు అర్పించారు. శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నిర్మాణానికి 5 లక్షల విరాళం ఇచ్చిన మందలపు అహల్య 70వ జయంతిని ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మానవ సేవే మాధవ సేవ అని, మానవ సేవ చేసిన వారికి దైవబలం తోడు ఉంటుందని ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి అన్నారు. అహల్య 70వ జయంతిని పురస్కరించుకుని మందలపు వెంకట సుబ్బారావు ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బారావు, హరి ప్రభృతులు పాల్గొన్నారు. శ్రీమతి మందలపు అహల్య గారి 71వ జయంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారి భర్త గారు మందల వెంకట సుబ్బారావు గారు మరి ఈ ఆశ్రమానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఆశ్రమం బిల్డింగ్ నిర్మాణానికి ఎంతో తోడ్పడ్డారు. వారిని గుర్తుపెట్టుకొని అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అహల్య గారి బర్త్డే సందర్భంగాను అట్లాగే మరి కాల ధర్మం చెందిన రీత్యాగాను ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఎందుకనంటే భూలోకంలో జరిగే ప్రతి పని కూడా దైవలోకంలో చూస్తారు. భూలోకంలో జరిగే పనులు శాశ్వతంగా చేసిన వాళ్ళకి మాత్రమే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజున అట్లాగే స్వర్గానికి వెళ్ళే రోజున మహనీయులు రూపొందించారు సనాతన ధర్మాలు. సనాతన ధర్మాల్లో ప్రధానమైన పాత్ర ఏంటంటే మానవులుగా జీవించాలంటే రాక్షసత్వం లేకుండా మహనీయులు మహర్షులు రూపొందించినటువంటి ఆధ్యాత్మిక చింతనతో 10 మందికి సహాయం చేయటం, మరి ఉత్తమ లోకాలకు వెళ్ళటానికి ఇక్కడి నుంచే మరి కృషి చేయటం. సనాతన ధర్మాల్లో ప్రధానమైన అంశం అంటే మానవత్వం. మనిషిని మనిషిగా చూడటమే మానవత్వం. మానవత్వం ఉన్న చోట దైవత్వం ఉంటుంది, మానవత్వం లేని చోట దైవత్వం ఉంటుంది, మానవత్వం లేకపోతే దైవత్వం ఉండదు, రాక్షసత్వం. ఈరోజు మా శ్రీమతి మందలపు అహల్య గారి 71వ జన్మదినం. ఆ సందర్భంగా రామలింగాచారి గారు ఆశ్రమంలో ఆయన ఉదయం భోజనాలు పెట్టారు. ఇప్పుడేమో పూజ చేసి ఆమె ఆత్మ సంతృప్తి శాంతి కోసం పూజ చేయడం జరిగింది. అందువలన ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ ఈ నెల 27వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు డి కన్వెన్షన్ హాలు కాకినాడ నందు ఏఏఎఫ్ చైర్మన్ పి రామకృష్ణ, రాష్ట్ర కన్వీనర్ బైపా అరుణ కుమార్, ఏఐఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. గురువారం తెనాలి కోర్టు ప్రాంగణంలో ఏఐఎఫ్ బ్రోచర్ని ఆవిష్కరించారు. డాక్టర్ అంబేద్కర్ కళలు, న్యాయవాదులు మరియు మేధావులు పాత్ర, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశాల సూత్రాలు, వాటి అమలు తీరు, భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు, హక్కులు, చట్టాలు, వాటి అమలు తీరు అనేటువంటి పలు అంశాలపై ఈ నెల 27వ తేదీన 17వ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మడి రవిరాజ, కొక్కిలిగడ్డ ప్రసాద్, మదిర సురేష్ బాబు, జీలుగు రామారావు, తలతోటి సుధాకర్, పెరికల డానియల్, కంచెర్ల సుబ్బారావు, కనపర్తి వెంకటేశ్వరరావు, బత్తుల వీరకుమార్, మోజస్ తదితరులు పాల్గొని 17వ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ నెల 27వ తారీఖు కాకినాడలోని డి కన్వెన్షన్ హాల్ శానిక చంద్రగుప్త థియేటర్ దగ్గర ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సదస్సు అంబేద్కర్ ఆలోచన విధానం ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ పినిపేరు రామకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యం జరుగుతుంది. మరి ఈ వర్క్షాప్కి మరి మేధావులు, రిటైర్డ్ జడ్జిస్, మరి న్యాయవాదులు, మరి పాస్టర్స్, మరి దళిత మేధావులు అందరూ అటెండ్ అయ్యి మరి దళితుల మీద దాడులు జరుగుతున్నవి, దాని మీద మేము ఖండిస్తూ మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంతకుముందు సప్లై నిధులు
కానీ అవి అవ్వకుండా మరి మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి మా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఉద్దేశం. అదేవిధంగా సప్లాన్ నిధులు కూడా డైవర్షన్ కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఆ పథకాలు అంతే విధంగా చేకూరాలని కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విధానం ద్వారా, అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా ప్రతి ఒక్క న్యాయవాది రేపు జరగబోయే 17వ రాష్ట్ర స్థాయి సభకు అందరికి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. పినిపే రామకృష్ణ గారు మళ్ళా బైపా అరుణ్ కుమార్ గారు నాయకత్వంలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సదస్సుకి ఐఏఎస్, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, రిటైర్డ్ జడ్జీలు, రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరూ పాల్గొని తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 28 రోజులుగా జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞం గురువారంతో ముగిసింది. చివరి రోజు మహా నవగ్రహ హోమంను పుబ్బా నక్షత్రం వారితో నిర్వహించారు. తెనాలిలో జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞంలో పుబ్బా నక్షత్రం వారితో గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర శాంతి హోమం, మృత్యుంజయ హోమాన్ని ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు నిర్వహించారు. శ్రీ బాలస్వామీజీ ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేశారు. గత నెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం గురువారంతో పరిసమాప్తమైందని అన్నారు. 29 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారు హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. చివరి రోజున పుబ్బా నక్షత్రం వారు హోమం చేయటం జరిగిందని శ్రీ బాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టామని కూడా ఆయన పేర్కొన్నారు. ముగింపు సందర్భంగా అమ్మవారికి పూర్ణాహుతి, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, సాయంత్రం శివ కళ్యాణం వైభవంగా నిర్వహించామని చెప్పారు. ట్రస్టు చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరు సుబ్బారావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, ఏలూరు రాజేశ్వరరావు, చుండూరు రాంబాబు, మురికపూడి కాశీ విశ్వనాథంలు ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరిగే మహోత్సవాల బ్రోచర్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జయలక్ష్మి మాతృమండలి సభ్యులు గోపు ప్రభారాణి, గుర్రం పద్మ, సువర్ణ, కనికిచర్ల జానకి, లక్ష్మీకుమారి, చుండూరు వరలక్ష్మి, వసంత పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం చేసుకున్నాము. ఈరోజు 27 నక్షత్రాలను పురస్కరించుకుని యజ్ఞ కార్యక్రమం, అలాగే సాయంత్రం సమయంలో విశేషంగా శివపార్వతుల శాంతి కళ్యాణ కార్యక్రమం, అలాగే ఆషాఢమాస శుభ సందర్భంగా అమ్మవారికి విశేషంగా ముత్తైదువుల చేత సారి జరిపే కైంకర్యం కూడా జరుగుతుంది. అలాగే లోక కళ్యాణం కొరకు, విశ్వశాంతి కొరకు అద్భుతమైన ఈ మహాయజ్ఞ కార్యక్రమం 29 రోజుల పాటు చాలా విశేషంగా భగవతి యొక్క దివ్యానుగ్రహంతో ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా విశేషంగా నిర్వహించాము. అలాగే అందరికీ భగవతి యొక్క దివ్య అనుగ్రహం లభించాలని, అలాగే విశ్వశాంతి జరగాలని, లోక కళ్యాణం జరగాలని ఈ యజ్ఞ కార్యక్రమాన్ని సంకల్పం చేసి నిర్వహించాము. అందరికీ ఈరోజు విశేషంగా అన్నప్రసాద కైంకర్యం కూడా చేశాము. అందరికీ భగవతి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. హరి ఓం తస్సత్. అనునిత్యం అనుక్షణం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ సొంత ఖర్చులతో సంజీవిని ఉచిత ఆరోగ్య రథం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దుగ్గిరాల గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ముత్తూజా నగర్ జెండా చెట్టు వద్ద సంజీవని ఉచిత ఆరోగ్య రథం ద్వారా గ్రామస్తులకు వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గద్దె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు నుండి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు 29 సంక్షేమ పథకాలను మంత్రి నారా లోకేష్ అందించారన్నారు. ఆ సంక్షేమ పథకాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరగడంతో సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్కు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని అన్నారు. రానున్న రోజుల్లో దుగ్గిరాల గ్రామస్తులకు మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను మంత్రి నారా లోకేష్ సహకారంతో అందించడం జరుగుతుందని గద్దె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ముస్లిం మైనార్టీ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో జనరల్ జెట్ సెంటర్ వద్ద నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంజీవని ఉచిత ఆరోగ్య రథం ఇక్కడ గ్రామస్తులకి సేవ చేయడం కోసం వచ్చింది. గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి బీపీ, షుగరు ఇట్లాంటి వ్యాధులకి పరీక్షలు చేయించుకొని అలాగే మందులు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎన్నికల ముందు కూడా నారా లోకేష్ గారు 29 సంక్షేమ పథకాలు
ప్రవేశపెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ అట్లాగే దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి గ్రామస్తులు ప్రజలు వారు చేసినటువంటి మంచి పనిని గుర్తించి అఖండమైన మెజార్టీతోటి మొన్న 2024 ఎలక్షన్స్లో వారిని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా ప్రజలను అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు తన ఇంటి వద్దే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం కూడా చూపించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గం ఉన్న గ్రామాల్లో ప్రజలకి ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు ఎలాగైతే ఆయన అన్ని సర్వీసులు చేశారో ఆ సర్వీసుల్ని తిరిగి మళ్ళీ యథాస్థితిగా కొనసాగించడం అనేది చాలా హర్షణీయమైంది. గ్రామస్తులు కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుంచుకొని అఖండమైన మెజార్టీతో గెలిపించి వారు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలబడతారని ఆశిస్తున్నారు. ఇందుకు నారా లోకేష్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించిన మన దుగ్గిరాల గ్రామస్తులందరికీ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బజార్లలో తక్కువ ధరకే కందిపప్పు బియ్యం అమ్మకాలు. గాంధీనగర్ గంగానమ్మపేటలోని రైతు బజార్లో గల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. కార్మికులు ఘనంగా జరుపుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడిపేందుకు కీలక పాత్ర పోషిస్తామన్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.